సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని టీఎస్-యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించాలని, న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ కేజీబీవీ యూఆర్ఎస్ ఉద్యోగులు ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. టెంట్ వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఓను ప్రిన్సిపాల్గా, పీజీ సిఆర్టీలను, జేఎల్సీగా, సిఆర్టీలను స్కూల్ అసిస్టెంట్లుగా గుర్తించి పోస్ట్ బేసిక్ పేస్ ఇవ్వాలని వెంకట్ అన్నారు. పీఆర్సీ సిఫారసు చేసే విధంగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సీఎల్స్ వినియోగానికి అర్హత కల్పించాలని, హెల్త్ కార్డులు ఇచ్చి నగదు రహిత వైద్యం అందించాలని తెలిపారు. మోడల్ స్కూల్, హాస్టల్ నిర్వహణ, అదనపు బాధ్యత నుండి ఎస్ఓలను తప్పించాలన్నారు. అనంతరం ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్ రాజు కలిసి వినతి పత్రం అందజేశారు. పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది డిమాండ్లపై ఈరోజు జిల్లా కేంద్రాల ముందు ధర్నా చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయడంలో కానీ, వారికి సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయడంలో కానీ, అన్ని రకాల సెలవు సౌకర్యాలు వర్తింపజేయడంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రికి, సెక్రటరీకి చాలా సందర్భాల్లో విన్నవించిన వాళ్ళు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అనివార్య పరిస్థితిలో ఇంత ఎండల వేళ కూడా పోరాటానికి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వీళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇవాళ వారు చదువుకున్న క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ను చట్టబద్ధంగా మరి ప్రభుత్వం ఒక బానిస వ్యవస్థను ఒక